ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మన సుదర్శన్ గారి నాయకత్వంలో మరి దఫాలుగా ఇప్పటికే మనము 4 సార్లు కళ్యాణ లక్ష్మి షాదీ చెక్కులు తీసుకోవడం జరిగింది అని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కూడా ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం మనకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనేమి, ఉచిత కరెంట్ విద్యుత్ అయితేనేమి అవన్నీ కూడా మనకు అందజేయడం ప్రభుత్వం పరంగా రావాల్సింది ఇవ్వడం జరుగుతుంది. మరి నిన్ననే మన ప్రభుత్వము రైతాంగానికి ఎక్కడన్నా 6,000 రూపాయలు ఏదైతే రైతు భరోసా ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మీరు ఉన్న చాలా మంది మనందరం కూడా భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకు కూడా ప్రత్యేకంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా అని చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా ఒక్కొక్కటి అంచెలంచెలుగా ప్రభుత్వం నెరవేరుస్తున్న సందర్భాల్లో కొందరు గిట్టని వారు, కొన్ని పార్టీల వారు ఏదైతే మనకు చేస్తున్నదానికి కాకుండా ఇంకా వేరే విషయాలని తప్పుదోవ పట్టిస్తారు. కాబట్టి మీరందరూ చాలా ఆలోచించి గత ప్రభుత్వం ఏం చేసింది, మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. 10 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇట్లా ఎన్నో పథకాలు మనకు చెప్పి చేయకుండా వారు ఈ రోజు చేస్తున్న దానికి దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి సాధారణ కుటుంబంలో ఉన్న మనందరం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో మనం ఎన్ని లబ్ధి పొందినామనే విషయం ఆలోచించాలా. ఉచిత బస్సు ప్రయాణం మనము లబ్ధి పొందినామా లేదా, ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందుతున్నామా లేదా, ఉచిత కరెంటు మనకు ప్రభుత్వం ఇస్తుందా లేదా, మా ఈ రోజు మనకి ఇస్తున్న రైతు భరోసా పథకం మనకు 5,000 రూపాయల భరోసా పథకాన్ని ప్రభుత్వం 6,000 రూపాయలు చేస్తే ఈ రోజు నిరసన చెప్పడానికి టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు బయలుదేరారు. మరి మీరు ఇచ్చినట్టు చెప్పండి. గతంలో ఇవన్నీ సమాధానం చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఆ గురించి సమాధానం చెప్తుందని మరి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమం కాబట్టి పెద్దలు మన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేస్తే కొద్దిగా సహకారం చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఈ పథకం పెట్టడం జరిగింది. దాన్ని రాను రాను 1,00,000 రూపాయలు చేశాం. ఇప్పుడేమో మీకు ఏంటంటే ఇప్పుడు వస్తా ఉన్నాయి. మొన్న వరకు ఎందుకు లేట్ అయిందంటే మనకు బాగా ఆశలు చెప్పి ఇల్లు కట్టిద్దాం, ఇంటికి నౌకరిద్దాం, 3 ఎకరాలు భూమి ఇద్దాం, ఇవన్నీ చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత నా ఇంటికి నౌకరు లేదు, ఇల్లు కట్టించింది లేదు, ఎక్కడైనా ప్రాజెక్టు చేసింది లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అందరిని ఆదుకోవాలి. మనం చదువుకున్న పిల్లలు ఉన్నారు, భూమి ఉండదు, తక్కువ ఉండదు, దాంట్లో బతకలేదు. ఇప్పటికే సంవత్సరం లోపల 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మన కుటుంబానికి కొద్దిగా ఒక పిల్లవాడు జాబ్ చేస్తూ ఉంటే మంచిగా ఉంటారు. నర్సులను ఇచ్చాము వాళ్ళని ఆ విధంగా చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉంటే చెప్పేటోడు ఉంటాడు, ఉంటే బాత్రూమ్ మంచిగా లేవు, తిండి తగ్గ లేకుండే, అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గరనే మన 4 మండలాల్లో బాత్రూములు స్కూళ్ళు కొంచెం పేరుకు 2 కోట్ల రూపాయలు ఇస్తాం. మన పిల్లలు పోతందుకు మంచిగా ఉండాలి. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎవరు ముఖ్యమంత్రి? అరే ఇది కూడా అసలు లోపల కాడికి 12,000 వేస్తున్నాం. ఒక 10 రోజులు అడుగుతూ జమ చేసి రాగానే మీకు వేస్తున్నాం. అది కూడా ఇస్తున్నాం. ఎవరికి? భూమి లేని వాళ్ళకు, వ్యవసాయం లేని వాళ్ళకు ఆ ధర్నీల అదే
ఉపాధాన్ని పోయేటోళ్ళకి ఇస్తున్నాం. తప్పనిసరిగా అది కూడా వస్తాయి. మొన్న క్లియర్ చేసిండ్రు, ఇవన్నీ వస్తాయి.